హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా చాలా అస్సలు బాగోలేదండి. ఎందుకు అంటే ఇప్పుడు మేము ఒక ఇల్లు కొనుక్కున్నామండి. అయితే ఆ ఇల్లు వచ్చేసి మా కష్టార్జితము, ఇంకా ఊర్లో కొంచెం ఏదో ఉంటుంది అమ్మేసి ఇల్లు కొనుక్కున్నాము. అప్పటికి మనీ చాలా తక్కువైంది మాకు. తక్కువ అవుతే మేము తెలిసిన వాళ్ళ దగ్గర ఇంటి పేపర్లు పెట్టి మరీ కొనుక్కున్నాము. ఎందుకంటే సొంత ఇల్లు ఉండాలి. రెంట్ అనేది వాళ్ళకి పే చేసేదేదో వీళ్ళకే పే చేయొచ్చు కదా అనేసి అట్లా ఆ టైంలో మేము ఆలోచించుకొని ఒక 2,00,000 తక్కువ అయితే మేము కొనుక్కున్న ఇంటి పేపర్లు వేరే చోట పెట్టి మరీ కొనుక్కున్నామండి. కొనుక్కొని ఒక రూమ్ కట్టుకున్నాము. అయితే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వడ్డీ ఎక్కువైపోతుంది మాకు. నెల వచ్చేసరికి ₹4 వడ్డీలాగా కొనుక్కున్నాము ఇల్లు పేపర్లు పెట్టి. ఇప్పుడు నెల వచ్చేసరికి చాలా ఎక్కువైపోతుంది. అప్పటికి అప్పు తీరుద్దాం అనేసి చిట్టీలు కట్టాము. అయినా కానీ ఆ డబ్బులు అసలు దాకా పోలేకపోతున్నాము. అందుకని మేము ఇంటి మీద లోన్ తీసుకుందామని బ్యాంకుకి వెళ్ళాము. బ్యాంకుకి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు, రిజిస్ట్రేషన్ ఉన్న ఇంటికే ఇస్తామమ్మా, నోటరీ వాళ్ళకి ఇయ్యము అని చెప్పారు. పాంప్లెట్లో ఏమో నోటరీకి రిజిస్ట్రేషన్కి దేనికైనా ఇస్తామని అనేసి ఏదో ప్రధానం ఆమోది ఏదో అనేసి పాంప్లెట్ కొట్టించారండి. ఆ పాంప్లెట్ కూడా నేను మీకు చూపిస్తాను. అది పట్టుకొని మేము వెళ్తే తర్వాత నోటరీకి ఇయ్యము, రిజిస్ట్రేషన్ ఉండాలి అనేసి అన్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఏమన్నారు, 2,00,000 దాకా అవుతుంది మీకు అనేసి అన్నారు. అదే 2,00,000 ఉంటే మా ఇంటి పేపర్లే తీసుకుంటాం కదా, రిజిస్ట్రేషన్ ఎందుకు చెప్పించుకుంటాం. ఓకే, ఎవరిది వాళ్ళకు ఉంటుంది లేనంటే ఎవరి ఏమంటారు, ఎవరికి ఉండే రూల్స్ వాళ్ళకు ఉంటాయి, అది పర్వాలేదు. సరే అని లోన్ తీసుకోవచ్చు కదా, బ్యాంక్లో లోన్ తీసుకొని మీ పేపర్లు తెచ్చుకోండి, ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు. ఒక లోన్ తీసుకున్నారనుకోండి, మీ పేపర్లు తెచ్చుకోవచ్చు. ఇంకా మీరు ఏదైతే 2 చీటీలు కట్టారో వాటి కోసం అదంతా తీర్చుకొని ఒకటేసారి ఎక్కడ ఏది కట్టకుండా లోన్ తీసుకున్న బ్యాంకులోనే కట్టుకోవచ్చు కదా, అటు ఇటు కట్టుకొని ఇబ్బంది పడే కన్నా అనేసి కొంతమంది తెలిసిన వాళ్ళు సలహా ఇచ్చారు. సరేలేదు ఏదో బాగుంది కదా అనేసి లోన్ తీసుకోవడానికి వెళ్తే వాళ్ళేమో నోటరీకి లోన్ ఇవ్వము అనేసి అన్నారు. ఓకే, లోన్ ఇవ్వము అన్నారు. వాళ్ళకు ఉన్న రూల్స్ ప్రకారం వాళ్ళు బాగానే అన్నారు. ఇంకొకటి పర్సనల్ లోన్ తీసుకో, ఇంటి మీద నోటరీకి రాకపోతే ఏంటి, పర్సనల్ లోన్ తీసుకో, నువ్వు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు నీ బ్యాంక్లో. అంటే నేను క్యాటరింగ్ ఏదన్నా ఒక పని చేస్తూనే ఉంటానండి. కాల్ సెంటర్ ఇలా చేస్తుంటా, ఆ అమౌంట్ అంతా బ్యాంక్లోనే పడుతుంది. అయితే ఇప్పుడు క్యాటరింగ్ పని చేసే వాళ్ళకి ఒకటి శాలరీ స్లిప్ అనేది ఉండదు. వాళ్ళు టైం బట్టి ఒక్కొక్కసారి చేతికి ఇస్తారు, ఒక్కొక్కసారి బ్యాంకులో వేస్తారు. ఎక్కువ శాతం బ్యాంకులోనే వేస్తారు. ఇంకొకటి వచ్చేసేమో, ఇప్పుడు నా విషయం అంటే పక్కకు పెట్టేయండి. ఇప్పుడు చాలామంది నాలానే ఉంటారు, ఖాళీగా అయితే ఎవరు ఉండరు, ఎవరికి తోచిన పని వాళ్ళు చేసుకుంటుంటారు. నాకన్నా ఎక్కువ బాధలే వాళ్ళకి ఉంటాయి. ఇంటి పేపర్లు పెట్టేసుకొని ఏంటేంటో అప్పులు ఎందులో అందులో అయితే ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇలాంటి లోన్ తీసుకొని ఇక్కడ వాడికి వీడికి కట్టే కన్నా బ్యాంకులోనే కట్టేసుకుంటే ఒకటే చోట కట్టుకుంటూ ఉండొచ్చు కదా అని అనేసి వాళ్ళ అభిప్రాయంతో వాళ్ళు వెళ్తే వాళ్ళు ఏమంటారు, నీకు బ్యాంకులోనే అమౌంట్ ఉండాలి, అదే ఏమంటారు, శాలరీ అనేది నెలకి ఫిక్స్డ్గా ఇంత అని రావాలి అనేసి వాళ్ళు చెప్పడం. అంతకన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఉంటారండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఉప్పర్ పనికి ఆడవాళ్ళు వెళ్తే ఒక 800 తెచ్చుకుంటారు. కనీసం నీకు 15,000 అన్న శాలరీ అనేది
ఫిక్స్డ్ ఉండాలి మంత్లీ అనేసి అంటున్నారు. 15,000 అంటే నెలకి వచ్చేసి 15,000 అంటే రోజుకొచ్చి 500. వాళ్ళు అదే రోజుకి వచ్చి 500 శాలరీ ఉంటేనే నెలకు 15,000 అవుతుంది. కానీ ఆడవాళ్ళు ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఇంట్లో క్యాటరింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, ఉప్పర్ పని, పొలం పని, ఎంతోమంది ఎన్నో రకాల పనులు చేసి సంపాదించే వాళ్ళు ఉన్నారు. 15,000 పైనే సంపాదించే వాళ్ళు ఉన్నారు. కాకపోతే పాపం వాళ్ళకి ఇట్లా నాకు ఇంత వస్తుంది అని చెప్పడానికి ఒకటి షూరిటీ అనేది ఉండదు. ఎందుకంటే పొలం పనికి ఎవరిస్తారండి? శాలరీ ఇదేంది స్లిప్పులు ఉండవు కదా, అలాగే ఉప్పర్ పనికి స్లిప్పులు ఉండవు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆపద వచ్చిందనుకోండి, ఒక ఫంక్షన్ వచ్చింది, లేకపోతే ఏదో ఒకటి సడన్గా ఒక 10,000 అవసరం వచ్చింది. ఆ 10,000 అవసరం వచ్చిందంటే ఏం చేస్తారు? ఇలా డైలీ వేర్ ఫైనాన్స్, వారం వారం ఫైనాన్స్ ఏదో ఒకటి తీసుకుంటారు. వాళ్ళకి వచ్చేసి వీళ్ళు బ్యాంకు వాళ్ళకన్నా డబల్ కడుతున్నారు. వాళ్ళకి కట్టేటప్పుడు మీకు కట్టరా? కొంచెం అన్న నమ్మండి. ఎందుకంటే అందరికీ బ్యాంకులోనే అంటే అలాంటి కొంతమందికి సైన్ రాని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటిది బ్యాంకులో వేయించుకొని ఇంట్లో మొగుడు అనేవాడు నమ్మేవాడు ఉంటాడు. ఒక్కొక్కరి ఇంట్లో నమ్మలేని వాళ్ళు ఉంటారు. వద్దండి నా జీతం నా చేతికి ఇచ్చేయండి అని అడిగి తీసుకునే వాళ్ళు ఉంటారు. కొంచెం ఇలాంటి వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. ఎందుకంటే అందరికీ డబ్బులు అవసరమే, అందరికీ బాధలు ఉంటాయి, అందరికీ కష్టాలు ఉంటాయి, అందరూ తీసుకున్న చోట అప్పు కట్టాలనే పట్టుదల కూడా ఉంటుంది. మీ దగ్గర తీసుకొని మిమ్మల్ని ఎవ్వరు మోసం చేయరండి. ఇంకా వాళ్ళు అంటే ఉండొచ్చు, మోసం చేసే వాళ్ళు కూడా ఉండొచ్చేమో, కానీ మీరైతే అన్ని రూల్స్ అన్నీ పక్కా చూసుకొని ఇస్తారు కదా, ఊరికి వెళ్ళి అడగగానే ఏమి ఇవ్వరు కదా. అట్లానే కొంచెం బాధ పెట్టకండి. ఎందుకంటే ఇప్పుడు మేము ఒక చోట 50,000 కట్టాల్సి వచ్చిందనుకో, మాకు ఇటు మా పేపర్లో మేము పెట్టుకొని అప్పు తీసుకొని ఆడ కట్టాలి అన్న నమ్మకం లేదు. లేకపోతే మా జీతం వస్తుంది కదా, మేము కూడా ఒక లోన్ తీసుకొని కడతాము అన్న ఎలాంటి నమ్మకం లేదు. ఏమంటారు, ఎలాంటి కూడా సహాయం చేస్తారు పలానా చోటుకి వెళ్తే అని అనేది గట్టిగా ఎలాంటి నమ్మకం లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారంట, ఒక 50,000 ఇవ్వాలి మనం. ఆయన ఈరోజు అవుతాడు, 2 రోజులు అవుతాడు, వారం అవుతాడు, 10 రోజులకైనా సరే ఇంటి మీదకి వస్తాడు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? 10 రూపాయలకో ఎంతో కొంత, 5 రూపాయలకో 10 రూపాయలకో వడ్డీ అయినా పర్వాలేదు, పలానా ఆయనకి ఇవ్వాలి, ఆయన మా ప్రాణం తింటున్నాడు అనేసి వాళ్ళు అక్కడ తీసేసుకొని ఆయన కట్టేస్తారు. ఇక్కడ కట్టాల్సి వస్తే ఇంకో చోట కట్టాల్సి వస్తే ఇంకొక చోట అలా చేసుకుంటూనే పోతారండి. కొంచెం మీరు అనేవాళ్ళు హెల్ప్ చేస్తే, ఎందుకంటే అందరికీ శాలరీ అనేది బ్యాంకులో పడుతుంది, పడవచ్చు, పడకపోవచ్చు. కానీ ఒక చోట అప్పు తీసుకున్నప్పుడు మేము మీ ఇళ్ళ చుట్టూ తిరగాలనా? మేము బ్యాంకులో అంటే మీకు బ్యాంకులో ఉంటే మీరు కట్ చేసుకుంటారు, వాళ్ళకి తెలుసు కదండి నేను బ్యాంకులో లోన్ తీసుకున్నా, వాళ్ళు ఎందుకు మా ఇంటి చుట్టూ తిరగడం అనేసి వాళ్ళు కూడా బ్యాంకులో అనేది అకౌంట్లో అనేది మనీ ఉంచుకోవడానికే ట్రై చేస్తారు. మిమ్మల్ని ఎవరు తిప్పించారండి? కొంచెం ఆలోచించండి. ఇలా ఒక అప్పు తీర్చడానికి ఇంకో చోట అప్పు తీర్చడానికి ఇట్లా చేసుకుంటా పోతుంటే దానికంటే ఒక ఫుల్ స్టాప్ అంతం అనేది ఉండదు. ఏదో ఎంతో కొంత వాళ్ళ సంపాదన కొద్దీ వాళ్ళకున్న ఇల్లు జాగాలను బట్టి ఎంతో కొంత మీరు అమౌంట్ అనేది వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళు అప్పులు కట్టుకుంటారు. అక్కడ వాళ్ళకి డబల్ కట్టాల్సిన వడ్డీ ఏదో మీ బ్యాంకులోనే కడతారు. మీరు కూడా ఏం ఫ్రీగా ఇవ్వరు కదండి, మీరు కూడా ఎంతో కొంత ఈఎంఐ ఏదో వేసుకుంటారు కదా. కొంచెం ఆలోచించండి. ఆలోచించి ఈ శాలరీ ఫిక్స్డ్ ఉండాలి, శాలరీ కంపల్సరీ అంటే అందరూ శాలరీ ఇవ్వరండి. నేను మళ్ళీ చెప్తున్నా, ల్యాగ్ చేస్తున్నారు అన్నా సరే కానీ ఎవరికి కూడా శాలరీ అనేది ఉంటుంది, కానీ అందరికీ ఉండదు. చాలామంది ఎన్నో రకాలుగా పనులు చేస్తారు. క్యాటరింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇళ్ళల్లో పనులు చేసే వాళ్ళు ఉన్నారు, ఉప్పర్ పనులు చేసే వాళ్ళు ఉన్నారు, బేబీ కేరింగ్, టైలరింగ్. చాలామంది ఎవరు టైలరింగ్ చేసే వాళ్ళకి శాలరీ అనేది ఉంటుంది, అంత మాత్రం వాళ్ళు
సంపాదిస్తలేదా? ఆ! అట్లానే వాళ్ళకుండేది వాళ్ళకుంటుంది. ఓకే. నాకు టైలరింగ్ బిజినెస్ ఉంది. నేను టైలరింగ్ చేస్తున్నా అంటే మళ్ళీ అట్లేమో మీ బిజినెస్ ప్రూఫ్‌కి అది లైసెన్స్ ఏంటేంటో అది తీసుకురా, ఇది తీసుకురా అనేసి మళ్ళీ అట్లా. ఇదంతా వద్దండి. ఏదో కొంచెం మీరు నమ్మకం బట్టి మీ రూల్స్‌ని ఫాలో అవుతూనే మాలాంటి వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తే అక్కడ డబల్ డబల్ కట్టే వడ్డీ ఏదో మీకు కొంచెం కొంచెం కట్టుకుంటూనే వాళ్ళు కూడా సేవ్ అవుతారు. అదే నేను చెప్పేది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఓకే. బాగానే మాట్లాడాము అని అన్నట్టే కామెంట్ చేయండి. తిట్టినా కామెంట్ చేయండి, మెచ్చుకున్న అవసరం లేదు కానీ డబ్బులు అనేది అందరికి అవసరమే కదా. దాని గురించి నేను ఈ వీడియో చేశాను. ఈరోజంతా నేను ఈరోజు 10కి వెళ్ళాను, అంటే ఇప్పుడే వచ్చాను. 4:30 ఏమో టైం అవుతుంది. ఒకటి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాను, బ్యాంకుకి వెళ్ళాను, మీ సేవకి వెళ్ళాను. చాలా అంటే చాలా. నాకు కూడా డబ్బులు అనేది వస్తుంది కానీ చేతికి వచ్చే టైంలో చేతికి వస్తాయి, బ్యాంక్లో పడే టైంలో బ్యాంక్లో పడతాయి అంతే. కాకపోతే మీరు కడతారో కట్టరో, బ్యాంకులో పడ్డ వాళ్ళకి అవైలబుల్ అంటే కాదండి. బ్యాంకులో పడిన వాళ్ళకి బాధలు కష్టాలు ఉంటాయి, బ్యాంకులో పడని వాళ్ళకి బాధలు కష్టాలు ఉంటాయి. బ్యాంకులో పడే వాళ్ళు కూడా చాలామంది కట్టకుండా ఇలా మోసం చేసి తీసుకున్న లోన్ ఎగ్గొట్టే వాళ్ళు ఉన్నారు. ఇలా బ్యాంకులో పడకున్నా కానీ కంటిన్యూగా కట్టుకుంటూ వచ్చేవాళ్ళు ఉన్నారు. కొంచెం ఆలోచించి మీకు చేతనైన సహాయం వాళ్ళకి కూడా చేయండి. లేదంటే వాళ్ళు ఇంకా ఈ వడ్డీలకి వాటికి తీసేసుకొని వాళ్ళ అప్పుల్లో మునిగిపోయి చాలా ఇబ్బందుల్లో పడే ప్రమాదం అయితే ఉండడం కాదండి, నేను ఆల్రెడీ అదే ప్రమాదంలో ఉన్నాను. ఓకేనండి? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా చెప్పాలంటే కామెంట్లో చెప్పండి. ఓకేనండి? బాయ్.